హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఇవి చింతగుల్లలు అనమాట. పిల్లలు తీసుకొని వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారని చెప్పేసి. మామూలుగా పచ్చికాయలు అనుకోండి, చింతకాయలు అంటారు కదా. ఇవి వచ్చేసి పండినవి అనమాట. కొంచెం ఇవి వచ్చేసి చింతగుల్లలు అంటారు. ఇవి ఏంటంటే కొంచెం అంటే చింతగుల్లలు అంటే కొంచెం రాలుతూ ఉంటాయి కదండి చెట్టు దగ్గరది. అవి ఏంటంటే కొంచెం ఇసుగ్గా ఉంటాయి. మనం ఏంటంటే క్లీన్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇవేంటంటే చాలా చింతకాయలు అనుకోండి కొంచెం పులుపు ఉంటాయి అన్నమాట. చింతగుల్లలు అంటే ఇక పండుతాయి కాబట్టి మనకి స్వీటు ఉంటుంది, కొంచెం పులుపు కూడా ఉంటుంది. బాగుంటుందండి, కొంచెం స్వీటు పులుపుగా. ఇక్కడ వచ్చేసి మొన్న చక్కెరకేళి అని చెప్పాను కదా, కొంచెం పచ్చికాయ కొంచెం లోపల మగ్గిద్దని అని చెప్పాను కదా, అందుకని ఓపెన్ చేసి చూపిస్తున్నా. చూడండి, లోపల పిండి పిండిగా మెత్తగా ఉంటుంది. ఈ కాయ వచ్చేసి మామూలు కాయ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది. మీకు చూపిద్దాంలేనని చెప్పేసి చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా మొన్న బ్రెడ్ ఉండిపోయింది, సగం ఉండిపోయింది అనమాట. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేద్దాంలేనని చెప్పేసి, ఇంకా ఎగ్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి నేను ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేసాను అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్. నెక్స్ట్ ఈ బాక్స్ ఏంటంటే మొన్న ఫంక్షన్కని ఇచ్చారనమాట. నేను ఇంకా అది వాడుతున్నాను అనమాట. ఎందుకంటే ఇక ఇవేంటంటే కొంచెం ఇడ్లీ కానీ దోశ కానీ వేసినప్పుడు ఏంటంటే మనం ఇడ్లీ అది తీస్తుంటాం కదా. ఇంకా పిల్లలు వచ్చేసరికి అంటే పిల్లలు రెడీ అవుతూ ఉంటుంటారు కదా, స్నానానికి అది వెళ్తుంటారు. వాళ్ళు వచ్చేసరికి ఆరిపోతాయిలే అని చెప్పేసి నేను ఇంక ఈ బాక్స్లో పెడుతుంటానమాట, వేడి ఆరిపోకుండా ఉంటాయిలే అని చెప్పేసి. ఇక్కడ ఈరోజు మీల్ వచ్చేసి రైస్ చేశానండి, రైస్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చింతకాయ పచ్చడి అనమాట. ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి. ఇదేమో బెండకాయ ఫ్రై చేశాను. ఇంకొంచెం నేను పల్లీలు వేసాను అనమాట. పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు, కొంచెం ఇట్లా పప్పులు కనిపిస్తాయి అని చెప్పి నేనేంటంటే ఇంకా పల్లీలు వేసాను అనమాట. ఈరోజు మీల్ వచ్చేసి రైస్, చింతకాయ పచ్చడి, బెండకాయ ఫ్రై అనమాట. ఇదండి ఈరోజు వీడియో. కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.